విదురేణ్యం గంట కొట్టు స్వామి గంట కొట్టు విదురేణ్యం భగో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మా భోజ్యోతిరసం ప్రథం బ్రహ్మ భూర్భువస్వరం సారుదందేన ప్రజామి అమలవసు రమా సహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ఓం సకల ప్రసాదం విద్యోధ్యాయః ఓం ప్రాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్య మధ్య పానం సమర్పయామి కర్పూర నిరాజం బోటు మేళం భజన పేరు బోటు మేళం అందరూ నమస్కారం చేసుకోండి ఓం హిరణ్యవాబ్రహ్మదో పూర్ణం దదాతి నలవ్యోసానేతి ఏకదా బ్రహ్మణ ఉపాసి ఏకదేవ యజమాన ఆయుష్యేదో దదాతి సామ్రాజ్యం భోజం స్వరాజ్యం తారమేశ్వరాజమానమిత్రం మంగళాశాస్త్రమనే భజన రాపాలి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. మళ్ళా దంపతులు కూడా అక్షతలు తీసుకోండి. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ముందు మూడవ కథను తెలియపరుస్తున్నాడు. ఒకసారి భరతఖండంలో ఉల్కాముఖుడు అనే ఒక మహారాజు ధర్మబద్ధంగా తన యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడంట. అలా ఉన్నట్టే ఆయనకి చక్కటి రూపవతి గుణవతి సత్యవతి అయినట్టు ఒక భార్య ఎంతో అందగత్త భర్తగా అనుకూలంగా పోతూ కాపురం చేస్తూ చక్కగా కాలం గడుపుతూ ఉంది. ధర్మ మార్గాన్ని పోతున్నాను దంపతులు ఇద్దరు కూడా. అలా ఉండగా వారికి మనసులో తెలియని యొక్క చింతన కలిగింది, మానసికమైన చింతన కలిగింది. ఏమి ఆ మానసిక చింతన అంటే, మాకు ధనం ఉంది, భోగాలున్నారు, చుట్టాలున్నారు, బంధువులు ఉన్నారు, రాజ్యం ఉంది, అన్నీ ఉన్నప్పుడు కూడా వీటి అన్నిటిని అనుభవించే దానికి సంతానం లేదు కదా. ఇన్నున్నా మాకు ప్రయోజనం ఏముంది, కనీసం ఆడపిల్ల లేకపోయి మగబిడ్డ లేకపోయి సంతానం లేనప్పుడు నాకు జీవితం ఎందుకు అని విరక్త భావంతో ఉన్నారంట. నేను ఎన్ని గుళ్ళు కట్టించాను, ఎన్ని అన్న సంతర్పణలు చేశాను, ఎన్ని దాన ధర్మములు చేశాను, అయినప్పుడు కూడా నాకు సంతానం కలగలేదు అంటూ చింతిస్తున్నారు దంపతులు ఇద్దరు కూడా. వారి పూర్వజన్మ యొక్క సుకృత పుణ్య ఫలితంలో ఒక మహామునింద్రుడు ఆ విధంగా వెళ్తూ ఆ రాజ్యంలో ఇతను గ్రహించారు. ఓయి ఉలగాముఖ మహారాజా, నీ మనసులో భావాన్ని నేను అర్థం చేసుకున్నాను. నీకు సంతానం లేదని బాధపడుతున్నావా? అయితే ఒక వ్రతం ఉంది, వ్రతమును ఆచరిస్తావన్నయ్యా అన్నాడు. ఓ మహాముని, ఆ వ్రతం ఏమిటి, ఆ వ్రత విధానం ఏమిటి, దైవం ఎవరు, అదంతా కూడా విసర్జించము అని అడిగాడంట. అయ్యా ఉలగాము మహారాజా, అది రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం అయ్యా. ఆ వ్రతాన్ని కనుక ఆచరించినట్టయితే నీకు 12 యొక్క బిడ్డ కలుగుతాడు. అది ఎక్కడ చేయాలి మహాముని? అది ఎక్కడ చేయాలంటే తుంగభద్ర యొక్క భద్రశీల నది యొక్క నది ఒకటి ఉంది. ఆ నది దగ్గర దంపసమేతంగా పోయి అక్కడ కూర్చొని ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఆచరించండి నీకు 12 సంవత్సరాలకు సంతానం కలుగుతుందయా అని చెప్పారంట. సరే అని చెప్పి భద్రులను తీసుకొని రాజులను అందరం తీసుకుపోయి ఆ భద్రశీల నది దంపతులు ఇద్దరు కూర్చొని చక్కగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారంట. ఇలా ఉండగా ఒక వర్తకుడు అయినటువంటి ఒక సిట్టి గారు వారు ఆ యొక్క రత్నసారం అనే ఒక పురానికి వెళ్ళి అక్కడ ధనం సంపాదించి వ్యాపారం చేసి 4 రాళ్ళు వెనక వేసుకున్న చేస్తా ఆ వర్తకుడు వారి తావులో వస్తున్నారంట. అలా రాంగా ఈ భద్రశీల నది అవతల ఒడ్డున ఈ మహారాజేశ్వరుని యొక్క వ్రతాన్ని గమనించాడు. మహారాజు ఏమిటి తన రాజ్యాన్ని వదిలిపెట్టి నది దగ్గరికి వచ్చి ఈ విధంగా ఇక్కడ ఏదో చేస్తున్నాడంటే ఏదో కారణం ఉంటే కానీ మహారాజు వారు రారు అని చెప్పి పడవని పక్కకి నిలిపి ఆ వర్తకుడు అక్కడికి వచ్చి కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విని కథలు అక్షంతలు వేసుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించి తదుపరి అప్పుడు మహారాజుని అడిగాడంట. ఓ ఈ మహారాజా, నీవు చేస్తున్నట్టు యొక్క వ్రతం ఏమిటయ్యా, దానివల్ల ఏమిటి ఫలితము అని అడిగాడు.
ఓయి మేము చేస్తున్న వ్రతము సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం. నాకు సంతానం లేదు, సంతాన నిమిత్తంగా ఈ వ్రతాన్ని నేను ఆచరిస్తున్నాను అని అన్నారు. ఓహో అటున్నా అందరి మహాత్యం ఉందా ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో? అయితే నాకు సంతానం లేదయ్యా, నేను కూడా సంతానం పడుస్తా అని చెప్పి ప్రసాదాన్ని మూట కట్టుకొని వ్యాపారానికి పోకుండా తన గృహానికి వెళ్ళి తన భార్య అయినట్టు యొక్క లీలావతికి చెప్పాడు జరిగినంతా కూడా. చెప్పి ప్రసాదాన్ని ఇచ్చి ఇద్దరు కూడా భుజించి తర్వాత 10వ మాసం 10 నెలలు గడిచిన తర్వాత 10వ మాసం 12 యొక్క కుమార్తెని కన్నది లీలావతి. దంపతులు సంతోషంగా ఉన్నారు. అప్పుడు ఆ అమ్మాయికి ఏం పేరు పెట్టారు అంటే స్వామి యొక్క వర ప్రసాదం వల్ల పుట్టింది కాబట్టి చంద్రుడికి 15 కళలు. పౌర్ణం చంద్రుడు ఎలాగైతే వెన్నెలతో వికసిస్తూ ఉంటారు, అందంగా ఉంటాడు, స్వామి వరప్రసాదం పుట్టిన అమ్మాయి కూడా 15 కళలతో గుండ్రాటి మొహంతో దేదేప్యమైన యొక్క రూపంతో ఆ అమ్మాయి కనుంది. అప్పుడు ఆ అమ్మాయికి చందమామలో ఉన్నట్టు యొక్క చంద్రుడికి ఒక నామాన్ని తీసి కళావతి అని పేరు పెట్టుకున్నారు. అమ్మ కళావతి కళావతి అంటూ అల్లారముద్దుగా పెంచుకుంటున్నారు దంపతులు కూడా. అప్పుడు లీలావతి వచ్చి ఏమంటే మనకు సంతానం లేనిది కదా, సంతానం కలిగిన సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తా అన్నారు కదా, ఇప్పుడు మనకి 12 పెట్టించారండి స్వామివారు, మన వ్రతాన్ని ఆచరిద్దాము అని అన్నారు. దేవి ఇప్పుడు తొందర ఏమి లీలావతి, అమ్మాయి యుక్త వయసు రాగానే యవన సమయకాలే, యవన వచ్చిన తర్వాత ఎట్లా వివాహం చేయాలి అప్పుడు చూద్దామని అన్నాడు స్వామి అని ఆ భక్తులకు మన వ్యాపారం మళ్ళీ వచ్చారు. ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చింది. ఒక దూతను పంపించి పక్కన మా అమ్మాయి అందగతి కాబట్టి రూపవతి కాబట్టి నా కుమార్తెగా అందమైన భర్త రావాలి, నాకు నైపుణ్యం కలిగినట్టు యొక్క వ్యాపార నిమిత్తం కలిగినటువంటి యొక్క అల్లుడు కావాలి, నాకు వెతుకోరానికి దూతను పంపించారు. ఆ దూత అన్ని పక్క పనులు అన్ని కూడా వెతికెత్తి అమ్మాయికి దగ్గర అబ్బాయిని తీసుకువచ్చి రంగరంగ వైభవంగా వివాహం చేశాడంట. ఆ వివాహమైన తదనంతరం మళ్ళీ లీలావతి అందుకే భార్య ఇప్పుడు కూడా భర్త గారికి మర్చిపోతుంటారు. భర్త గారు అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి అన్నీ కూడా. అప్పుడు మళ్ళీ లీలావతి గుర్తు చేసింది ఏమండి అమ్మాయికి వివాహ సమయకాలంలో సత్యదేవుని వ్రతం చేస్తాను అనుకున్నాం కదా, వివాహ సమయం అయింది, మంచి అల్లుడు వచ్చారండి, ఇప్పుడైనా వ్రతం చేస్తామండి, నా మాట వినండి అంది. ఇప్పుడే కదండి కొత్త అల్లుడు వచ్చింది, 4 రాళ్ళు ఎనకేసుకోవాలి కదా, ఇప్పుడే తొందర, అల్లుడికి అన్ని విద్యలు నేర్పి వ్యాపారం అయిపోతూ నేర్పించి తర్వాత వ్రతం ఆయన ఎక్కడికి పోతారు సత్యనారాయణ మన స్వామి కదా అంటూ వెనక వేసి అల్లుడు తీసుకొని రత్నసారపురానికి చేరుకున్నారంట మావ అల్లుడు ఇద్దరు కూడా. ఆ రోజు చీకటపడం చేత ఒక భవంత యందు నిద్రిస్తూ ఉన్నారు. ఇందులో స్వామివారు ఆగ్రహించినట్టు వారై అరే నాకే విధంగా రేపు అంటే ఈ విధంగా ఆలస్యం చేసిన ఆ వ్రతాన్ని నన్ను అవమానించా కాబట్టి నీకు నిజమైన శిక్ష పడితే కానీ నువ్వు మాట వినమని చెప్పి ఆయన స్వామివారు ఆగ్రహించినట్టు వారై దారుణమైన కఠినంబు కలుగుగాక, ఇతనికి దారుణమైన కఠినము కష్టాలు వచ్చేటప్పుడు ఎందు అని స్వామి ఆగ్రహించారు. తర్వాత ఆ యొక్క రాజ్యంలో రత్నసారం యొక్క పూర్వంలో ఎప్పుడు దొంగలు పడేవాళ్ళు కాదు. ఆ రోజు నిజంగా దొంగలు పడ్డారా కాదు, ఆ స్వామి యొక్క కృపచేత మాయా రూపమైనటువంటి దొంగలు పడి ఆ రాజ్యంలో ఉన్న కర్మాగారం బంగారు వస్తువులన్నీ కూడా తీసుకోబోతూ ఆ భటులు తరపు వస్తున్నారు, ఈయన ముందు వస్తున్నారు, నిద్రిస్తున్నట్టు మామాలుగా మూటను పడవేసి పక్కకు వెళ్ళి అదృశ్యమైపోయినారు. ఇది నిజం దొంగ అయితే కదా, ఆ స్వామి కృప చేత ఆ విధంగా జరిగింది. తర్వాత ఈ భటులు వచ్చి చెప్పాడు, లేదండి పైలండి అయ్యా మేము దొంగలం కాదయ్యా, మేము వత్తగలము, ఏదో మీ రాజ్యంలో ఏదో వ్యాపారం చేసి జీవితామని వచ్చామని చీకటి బండి ఇక్కడ కొనుక్కున్నాం అంటే అవంతా కాదు, మొన్న పోయిన దొంగతనం మీరే చేశారు, ఇప్పుడు కూడా మీరే చేసి మా మహారాజా అని చెప్పి మావా అల్లుడి ఇద్దరిని కూడా రాజు దగ్గర తీసుకుపోయి నిలబెట్టి మహారాజా ఇదిగో ఈయనే తోడు దొంగలు ఇద్దరు కూడా ఈయన శిక్షించండి అన్నారు. కానీ మహారాజు ఇప్పుడు కూడా ఏం చేసేవాడంటే ఈయన నిజంగా దొంగతనం చేశాడా లేదా భుక్తి కోసం చేశాడా అని ఆలోచించేవాడు. కాస్త ఈయన శాప ప్రభావం చేత బుద్ధి మందగించింది ఆ మహారాజు వారికి. వీళ్ళని ఏ లేదు కర్మాగారంలో బట్టి కోటాదిగా కొట్టని వాళ్ళే నిజాలు చెప్తారు పమ్మును అన్న మహారాజా మీరు చెప్పేది మేము ఎలాంటి తప్పు చేయలేదు అన్నప్పుడు కూడా వినకుండా ఆ యొక్క మామూలు కర్మాగారం చెందవలసిన కొడుతున్నారంట. మామగారు చూస్తున్నాడు అల్లుడితో, అల్లుడు ఎట్లా ఉంది నీకు అని, మావా నీ పిల్లలు చేసుకోకపోతే నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఏంది మావ ఇట్లా కొడుతున్నారంటే నాకు కొత్తలేవయ్యా, ఇద్దరు చిరసగం పంచుకున్న మామూలు కదా అంటూ ఒకరు నవ్వుకుంటూ బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నారంట. ఇది ఎలాగుంటే అక్కడ ఎలా ఉంది అని అంటే
నిజంగా దొంగలు పడ్డారు. ఈ యొక్క సిటిగారింట్లో లీలావతి నిద్రిస్తున్న సమయంలో దొంగలు పడి అక్కడ ఉన్న బంగారు వస్తువులు అన్ని వస్తువులు తీసుకోపోయారు. నిజంగా దొంగలు పడి అప్పుడు లీలావతి అన్ని వస్తువులు పోయి భర్త ఏమో రాజ్యానికి వెళ్ళాడు, రత్నసరాపురానికి. ఇంకా అల్లుడుగా లేరు, ఇద్దరు ఆడవాళ్ళు అయ్యారు. బంగారం పోయింది, వస్తువులు పోయాయి. ఇంకా చింతాక్రాంతి బాధపడి రోగగ్రస్తురాలై మంచాన పడింది లీలావతి. పన్న లీలావతి, అమ్మాయి నాన్నగారు లేరు, అల్లుడు గారు లేరు, మనకి భిక్షాటన ఎత్తమ్మా, ఉన్న సుమంతా కూడా దొంగల పాలైపోయింది, 4 ఇల్లు అడిగి భిక్షాటన చేయమ్మా అని అనగా అప్పుడు పాపం ఆ కళావతి జోలు తెగించుకొని ఆ గ్రామంలో అందరూ లేకపోతే ఎవరు కూడా ధాన్యం కానీ ఏం కూడా అన్నం కానీ పెట్టేవాడు కాదంట. తిరిగి ఉదయం అనకపోయిన ఆ కళావతి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి రాత్రి అయింది. అప్పుడు లీలావతి అంటుంది, అమ్మాయి నీవు అక్కడే ఆగు, నువ్వు ఉదయం అనిపోయి ఇప్పుడు వచ్చావు, ఏమేమి తప్పులు చేసావు చెప్పు నిజంగా అనగా అమ్మాయి దుఃఖిస్తూ కళావతి ఏడుస్తూ, అమ్మ నేనేమి తప్పు చేయలేదమ్మా, ఇంటికి తిరిగాను, ఎవరు కూడా ఇంత మంచినీరు కానీ ధాన్యం కానీ ఈ మోయిన ఎవరు కూడా అన్నం కూడా పెట్టలేదు తల్లి అని ఏడుస్తూ ఆమె చెప్పుకుంది బాధ. చెప్పుకుంటూ, అమ్మ ఎవరో బ్రాహ్మణుని ఇంట ఏదో వ్రతం అంటమ్మా, అదే సత్యనారాయణ స్వామి వ్రతం అంట, ఆ వ్రతాన్ని విని గొమ్మ ప్రసాదం తీసుకొచ్చాను అనగా అప్పుడు అమ్మాయి గుర్తు పెట్టుకొని లేదా ఏడుస్తూ, అమ్మ నిజమే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా, మనకు వచ్చిన యొక్క కష్టాలు మన ప్రారంభ పాపం కాదు, సత్యనారాయణ స్వామి మాట తప్పడం, ఆయన ఎవరు సత్యవృతుడు, ఆయన సత్యమే మాట్లాడాలి, పేదలు కావడం ఆడకూడదు ఆయన దగ్గర, సత్యవృతుడు కాబట్టి ఆయన దగ్గర మీ నాన్నగారు మాకు సంతానం లేకపోతే నువ్వు పుట్టిన తర్వాత తన వివాహం అయిన తర్వాత చేస్తానికి ఈ విధంగా చేయకుండా ఇచ్చారమ్మా, అందులో కష్టాలు వచ్చాయి కాబట్టి మన ఇద్దరు కూడా ఆయన వేడుకున్నాము అనుకుంటూ, ఓ సత్యనారాయణ స్వామి మా యందు తెలిసి తెలియక తప్పులు ఉన్నా కూడా క్షమించి మా అల్లుడిని మా ఆయన గారి క్షేమంగా మా యొక్క గ్రామానికి చేర్చు స్వామి అని వేడుకున్నారన్న. ఎప్పుడైతే వేడుకున్నారో వేగోదవన మహారాజు యొక్క కళలో స్వామివారు ఎలా కనపడ్డారంటే చంద్రగోలు పట్టుకొని విరాట స్వరూపమై నామాలు ధరించి మహారాజుని బెదిరిస్తున్నాడంట. ఓ ఏ మహారాజా, నీ యొక్క రాజ్యంలో బంధింపబడిన యొక్క మామ అల్లుడిని వర్తకులు ఇద్దరిని రేపు ఉదయమే వదిలిపెట్టాము, అలా వదిలిపెట్టిన వేళ నీవు ఉండవు, నీ రాజ్యం ఉండదు అని గర్జించినట్టుగా స్వామివారు చెప్పేసరికి మహారాజు ఉలిక్కి పడి లేచి పరుగు వచ్చి అందరూ కూడా పిలిచి, ఏమయ్యా నాకు బ్రాహ్మీముహూర్త కాలంలో ఎవరో నామాలు పెట్టుకుని చంద్రగోలు పెట్టుకుని నన్నే బెదిరిస్తున్నట్టు కాబట్టి ఏం దానికి అర్థం అంటే మహారాజుకి అందరు పండితులు కూడా, ఆహా నువ్వు అదృష్టవంతుడు అయ్యా, భగవంతుడు ఈ రూపాయి చూపించాడంటే అక్కడ శెట్టిగారి తప్పు లేదు వర్తకుది కాబట్టి మనం విడిచిపెట్టు మహారాజా అనగా ఆ మామాలను కూడా తీసుకువచ్చి ఎదురు నిలబడ్డారు. ఎమ్మడే మామాలు ఇద్దరు కూడా గడగడ వండుతున్నాడంట, ఇంకేమేస్తారో అని భయపడుతున్నారు ఇద్దరు కూడా. అప్పుడు మహారాజు వచ్చి, ఓయి వర్తకులారా, ఇందు నా తప్పు ఏం లేదు, మీ తప్పు ఏం లేదు, పరమాత్మ అపరాధం కింద ఈ విధంగా జరిగింది కాబట్టి నన్ను క్షమించండి. ఓ భటులారా, ఈ మామాలిద్దరు కూడా క్షౌరము చేయించి నూతన పట్టు వస్త్రం ఇచ్చి ధనరాశిని ఇయ్యము అనగా భటులందరూ కూడా క్షౌరం చేయించి పట్టు వస్త్రం ఇచ్చి ఆ యొక్క మామాల యొక్క ధనరాశిని ఇచ్చి ఏది దాకా నది దాకా వదిలిపెట్టరాండి అని చెప్పారు. సరే బతుకు జీవురా అంటూ మహారాజుకి సెలవు తీసుకొని ఆ యొక్క వర్తకులిద్దరు కూడా తనదిచ్చిన డబ్బు తర్వాత మహారాజు ఇచ్చిన ధనము 2 మూటలు తీసుకొని ఆ యొక్క రేవుకి చేరుకున్నారు. సత్యనారాయణ హృదయేన హృదయోజాయ సమాప్తాః. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే సత్యదేవాయ నమో నమః. అక్షంతలు ఇందాక ఇప్పుడెట్లయింది?